ఇట్లా చేయడం వల్ల ఏం ఉపయోగం? ఇది ఇట్లా ఉంటే ధర్మస్థలిలా గుడిలా మిస్టరీ మర్డర్లు అవుతున్నాయి అంట. మొత్తం 20 ఏళ్లలో వందలాది మంది అమ్మాయిలు టీనేజర్లను రేప్ చేసి చంపేశారట. పూడ్చిపెట్టకపోతే నిన్ను కూడా చంపేస్తామని ఒక అట్లా పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు కదా, ఆయనను బెదిరిస్తే ఇక భరించలేక అపరాధ భావం తట్టుకోలేక బయటకు వచ్చి ఈ విషయం బయట పెట్టిండు. ఆ రాష్ట్ర సర్కారు సిట్ ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి త్వరలో విచారణ జరగబోతుంది. వివరాలు చెప్తాను, చూద్దాము సరే. కర్ణాటక జిల్లా ధర్మస్థలి అనే ఒక పుణ్యక్షేత్రం ఉన్నది. పరమశివుడు అక్కడ మంజునాథ స్వామిగా భక్తులకు దర్శనమిస్తాడు. ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శించే ఈ పుణ్యక్షేత్రం మర్డర్ మిస్టరీలకు కేరాఫ్గా మారింది. యావత్ దేశాన్ని విస్మయానికి గురి చేస్తుంది ఈ ఘటన. పారిశుద్ధ కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదుతోటి వెలుగులోకి వచ్చింది. జూలై 3న న్యాయవాదితో కలిసి ధర్మస్థల పోలీస్ స్టేషన్కి ఒక వ్యక్తి వచ్చాడు. 20 ఏళ్ల పాటు అక్కడ ధర్మస్థలంలో ఎవరైతే కంప్లైంట్ చేసిండో ఆయన 20 ఏళ్ళుగా ఆ ధర్మస్థలి అక్కడ పారిశుద్ధ కార్మికునిగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఈ 20 ఏళ్ల క్రమంలో దాదాపు వందలాది మృతదేహాలను వాళ్ళు చంపినారు. అందరూ టీనేజ్ అమ్మాయిలు, చిన్న చిన్న పిల్లలు, టీనేజీ అమ్మాయిలు, చిన్నారులు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరినీ లైంగిక దాడులు చేసిర్రు, రేప్ చేసిర్రు, యాసిడ్ దాడులు చేసిర్రు. ఇట్లాంటివన్నీ చేస్తే వాళ్ళు చచ్చిపోతే ఆ డెడ్ బాడీలను నేనే పూడ్చిపెట్టిన దాదాపు 100 మంది ఉంటారు అని చెప్పేసి ఆయన పోలీసులకు కంప్లైంట్ పెడతారు. పోలీసులంతా కూడా ఒక షాక్కు గురయ్యారు. నేను దళితుడిని, ధర్మస్థల ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా 1995లో చేరిన, ధర్మస్థల ఆలయానికి సమీపంలో ఉన్న నేత్రావతి నది దగ్గర డ్యూటీ చేసిన, ఆ పరిసరాలు శుభ్రం చేయడం నా డ్యూటీ. అయితే ఓ రోజు ఆలయానికి సంబంధించిన సూపర్వైజర్ల నుంచి నాకు దారుణమైన ఆదేశాలు అందాయి. టీనేజీ అమ్మాయిలు, చిన్నారి బాలికల మృతదేహాలను ధర్మస్థలి అటవీ ప్రాంతాల్లో పూడ్చిపెట్టాలని నన్ను బలవంత పెట్టారు. ఈ బాడీలన్నీ నేత్రావతి నదితో పాటు ధర్మస్థల ప్రాంతానికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు సంబంధించినవని ఆయన అనుకున్నాడు. ఏమని డెడ్ బాడీలన్నీ కూడా అక్కడ నదిలో కొట్టుకొచ్చినాయో, లేకపోతే యాక్సిడెంట్లో చచ్చిపోయినాయో, ఆత్మహత్యల వల్ల చచ్చిపోయినాయో అనుకున్నారు. కానీ కొన్ని రోజులకు ఆ మృతదేహాల మీద గాయాలు, లైంగిక దాడి జరిగినట్లు తెలిసేలాగా కొన్ని గుర్తులు గమనించిన, కొన్ని డెడ్ బాడీల మీద అయితే బట్టలు కూడా లేవు. దీంతో ఏదో తప్పు జరుగుతుందని అనుమానించి సూపర్వైజర్లని అడిగితే ఆయనను కొట్టిరంట. పాపం కొట్టి నిన్ను కూడా ముక్కలు ముక్కలుగా నరికి చంపుతాం, నీ కుటుంబాన్ని కూడా లేకుండా చేస్తాం అని బెదిరిస్తే తప్పనిసరి పరిస్థితులు బయట చెప్పుకోలేక, లోపల దాచుకోలేక మదన పడుతూ 20 ఏళ్ళుగా ఆయన ఆ పని చేసిండు. కానీ ఇక ఏమంటారు, ఒక మనిషికి ఒక దశ దాటిపోయిన తర్వాత అది ఉండదు. చచ్చిపోయే ముందులని నీ పాపాన్ని కడిగేసుకోవాలనుకున్నాడో, ఆయన ఏం ఆలోచన చేసినాడో పోయి పోలీసులకు ఫిర్యాదు చేసిండు. అయ్యా ఇట్లా 100 మంది అమ్మాయిలను లైంగిక దాడులు చేసి చంపుతా ఉన్నారు, అందరూ కూడా టీనేజ్ పిల్లలే, రేపులు చేసి హత్య చేసి చంపుతా ఉన్నారు, ఆ డెడ్ బాడీలు నాతో పాతి పెట్టిపించారు అని చెప్పేసి 2010లో పూడ్చిపెట్టిన బాలిక మృతదేహంపై స్కూల్ యూనిఫామ్ ఉందంట. ఆమెపై అత్యాచారం జరిగినట్టు తెలుస్తోంది. స్కూల్ బ్యాగ్తో పాటే ఆమెను కూడా పూడ్చిపెట్టారంట. పాపం 20 ఏళ్ళ వయసున్న మరో యువతిని రేప్ చేసి చంపేశారంట. ఆమె ముఖం మీద యాసిడ్ పోసారంట. అంటే ఆమె ఎవరో ఆనవాళ్ళు గుర్తుపట్ట రాకుండా ఆమెకు సంబంధించిన చెప్పులు, ఇతర వస్తువులు కూడా డెడ్ బాడీతో పాటు కలిపి అలానే పూడ్చిపెట్టారు. 20 ఏళ్ళ వ్యవధిలో బాలికలు, యువతులతో పాటు గొంతు కోయడంతో చనిపోయిన వాళ్ళను కూడా, ఆ పురుషుల మృతదేహాలను గొంతు కోయడం అంటే ఆ చూసిన వాళ్ళు కావచ్చు, రెడీ హ్యాండెడ్గా చూసిన వాళ్ళని అట్లా చంపి కావచ్చు. నన్ను, నా కుటుంబాన్ని ఏం చేస్తారన్న భయంతో 2014 వరకు ఈ పని చేసిన. అయితే 2014లో ఆయన సూపర్వైజర్ను క్వశ్చన్ చేస్తే అప్పటి నుంచి బెదిరిస్తే కుటుంబంతో సహా ఆ ధర్మస్థలి వదిలిపెట్టి వేరే దగ్గరికి పోయి బతుకుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆ విషయం బయట పెట్టిండు. సో దీన్ని మొత్తానికైతే ప్రభుత్వం స్వీకరించింది. ఒక సిట్ ఏర్పాటు చేసి కేసు విచారణ చేస్తూ ఉంది. ఇప్పుడు కొత్త ఏం కాదు, 2012లో ధర్మస్థలంలో సౌజన్య అనే 17 ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మరణించి ఆమెపై అత్యాచారం జరిగినట్టు అప్పట్లోనే ఫోరెన్సిక్ నివేదిక వచ్చింది. ఆలయానికి సంబంధించిన ఆలయ నిర్వాహకులే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చు అని చెప్పేసి కుటుంబీకులు ఆరోపించారు. అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగినాయి. 1987లో అయింది, 17 ఏళ్ళ వయసు. అంటే మొత్తం కూడా టీనేజ్ వయసులోనే ఉన్నటువంటి అమ్మాయిలు, విద్యార్థులు, వాళ్ళ మీదనే ఆ ధర్మస్థల ఇట్లాంటి అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద సిట్ ఏర్పాటు చేసినటువంటి ఆ విచారణ మరి ఏం జరుగుతుంది, ఏం తేలుతుంది, వందలాది మంది ఆ ప్రాణాలు బలి తీసినటువంటి వాళ్ళని ఏం చేస్తారు, ఉరిశిక్ష విధిస్తారా, ఏం చేస్తారు అనేది తెలియాల్సింది. సో
ఇవి ప్రధాన